సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో పద్మశాలీల కుల బంధువు సాధనా సూర్ల మాయా ఇంద్రజాల విద్యను ప్రదర్శించారు. సందర్భంగా పద్మశాలి సంఘ నాయకులు మాట్లాడుతూ అంతరించిపోతున్న వృత్తికళా నైపుణ్యాల ప్రదర్శన భావితరాలకు తెలియడం కోసం గ్రామంలో ప్రదర్శన నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి 3 సంవత్సరాలకు పద్మశాలీల అనుమతితో సాధనా సూర్ల ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు. కుల బాంధవులందరూ ఆటను వీక్షించడానికి వచ్చారు. చాలా సంతోషం. అలాగే పెద్దలు అందరూ కూడా ఈరోజు ఆటను వీక్షించడానికి వచ్చారు. వాళ్ళు చేసే నైపుణ్యాలు మరియు ఆటను ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఎంతో సంతోషంగా అందరూ ఈ ఆటను వీక్షించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతరించిపోతున్న ఇలాంటి కళా నైపుణ్యాలను ఈ గ్రామంలో ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన సానాసూర్ల ఆట తీరును ఎంతో ప్రాముఖ్యంగా మేము పద్మశాలిని చాటి చెప్పుకుంటున్నారు. కావున ఇలాంటి ఆటను 3 సంవత్సరాలకు ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి వారు వస్తుంటారు. కావున ఇలాంటి ఆటలకు ప్రాతినిధ్యం ఇస్తున్న గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా పద్మశాలి కుల బంధువులందరికీ పేరు నమస్కారాలు. పోతున్నటువంటి వారి యొక్క కళా నైపుణ్యాన్ని భావితరాలకు తెలియడం కోసం వారు వచ్చి గ్రామంలో ఈ రోజున వారి యొక్క నైపుణ్యాన్ని కళా ప్రదర్శించి గ్రామంలోని చిన్నలు పెద్దలు ముఖ్యంగా పద్మశాలి సంఘ సభ్యులందరినీ కూడా సంతోషపరిచారు. అదేవిధంగా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కళా నైపుణ్యాన్ని భావి తరాల వారందరికీ కూడా ఇలాంటి కళలు ఉన్నాయి అని అంతరించిపోకుండా వారు ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఆటపాటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలోని ఈ కళాకారుల యొక్క ఈరోజు ఈ కళా నైపుణ్యత ప్రదర్శించినటువంటి ఈ కళాకారులు వారికి ప్రత్యేకమైనటువంటి వృత్తి ఇంటి వద్ద ఉన్నప్పటికీ కేవలం పద్మశాలి సంఘంలో సమాజ సభ్యుల కోసం ఈ యొక్క కళను ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తూ వారి భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తినేది ఎట్లని 6 గంటలకు అది వేరే అన్ని ఒక్కడే భాషలు వేరు, అంకెలు వేరు. బాబాయ్